ఆదివారం కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రం మెదక్ నందు ఆహార ప్రాసెసింగ్ ల్యాబ్ రైతు వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, డిఆర్ఈ కార్యదర్శి డాక్టర్ బంగీలాల్ జోట్, అఖిల భారతీయ కార్యదర్శి బాగయ్య, ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి భారత హోం వ్యవహారాల సహాయక మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, శ్రీదేవ్ కుమార్, డిఏఓ మెదక్, కౌడిపల్లి మండల వ్యవసాయ అధికారి స్వప్న, టాటా కెమికల్స్, ముంబై రాజీవ్ రత్న ప్రిన్సిపల్ సైంటిస్ట్, అటారీ ఎక్స్ హైదరాబాద్ డాక్టర్ భాస్కరన్, సైంటిస్ట్ అటారీ ఎక్స్ హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏఆర్ రెడ్డి, జీవీఎఫ్ డైరెక్టర్లు డాక్టర్ సి మల్లారెడ్డి, రమేష్, గోరంట్ల, చిట్టి బాలసుబ్రహ్మణ్యం, వి ఓంకార్ యాదవ్, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు, ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలందరూ పాల్గొన్నారు. మన గ్రామ సర్పంచ్తో పాటుగా మాతృమూర్తులు అందరికీ నా వినయపూర్వక నమస్కారాలు. ఇలా కార్యక్రమం ఏమి కష్టం ఉంది, ఎట్లా నష్టపోతున్నాము, ఎట్లా బాగుపడాలో మనందరికీ తెలుసు. మనందరం కలిసి పనిచేయాలి, మనందరి బాధ్యత అది. అలా మనందరితో కలిసి పనిచేయడానికి ఇప్పుడు ఇక్కడ మన పెద్దలు 3 ఎఫ్పిఓలు ఉన్నాయి. వారు నిలబడి నేను పరిచయం చేస్తాను. శ్రీ శ్యామ్ సుందర్జీ చైర్మన్ గారు, ఈ ఎఫ్పిఓ చైర్మన్. डायरेक्टर श्री नरेंद्र जी, ये चौकीदार गाँव में. मसूद रेड्डी जी उनको सहायता करते, रिटायर्ड इंजीनियर है, हानेस्ट ऑफिसर है जीवन में. नस्कल एफीओ कुछ चैरमैन श्री लक्ष्मण गौड़ इधर. हाँ चर बाबू. तरह डायरेक्टर श्री वेंकट जी नमस्ते. अట్లాగే పోతిరెడ్డిపల్లి 3 ఉన్నాయి ఇక్కడ. చైర్మన్ శ్రీ ప్రభాకర్ జీ. సందర్భంగా మా అక్కలు మా ఇంటి లోపలికి ప్లాస్టిక్ రానియం అని మీరు కఠినంగా ప్రతిజ్ఞ చేస్తే ప్లాస్టిక్ అనేది ఇళ్లలోకి రావడం ఆగిపోతే ఊర్లోకి రావడం కూడా ఆగిపోతుంది. కాబట్టి దయచేసి మా సోదరిమణులందరూ కూడా ఇంత మంచి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మా ఇంట్లోకి మేము ప్లాస్టిక్ రానియం, మా పిల్లల్ని క్యాన్సర్కి దూరంగా ఉంచుతామని ప్రమాణం చేయడంతో పాటు మీ ఇంటి వెనకాల ఉన్నటువంటి పెరడ్ని, మీ దాబా మీద ఉన్నటువంటి ప్లేస్ని వీలైతే ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి, లేదా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఆర్సీసీ బిల్డింగ్స్, స్లాబ్స్ ఉన్న బిల్డింగ్స్ అయితే దయచేసి సోలార్ ప్లేట్లు పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీని మీరు మీ ఇంటి అవసరాలకి వాడుకోవడంతో పాటు వీలైన చోట మీకు ఇంటెనక పెరడు ఉండి ఇంకో 4 సోలార్ ప్లేట్లు ఎక్కువ పెట్టుకోగలిగితే దయచేసి ఈ దేశంలో భావి తరాల అవసరాలకు ఉపయోగపడేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనందరం కూడా అడుగులేయాలి. గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, ప్రపంచ మార్కెట్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణాల వల్ల సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగిందని. అదే మన ఇంటెనక పెరట్లో మనం బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిలిండర్ ధర పెరిగినా అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ని కుదుపులు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. పెద్దలు నేటి కార్యక్రమ అతిథి శ్రీ బంగిలాల్ గార్జీ, డీజీ ఐసీఆర్, అదేవిధంగా మా అందరి గురువర్యులు, మాలాంటి కార్యకర్తలు ఇప్పటికీ భయం భక్తితో కొంచెం దారిలో ఉండమంటే భాగ్య గారు లాంటి వారిని స్ఫూర్తి చేసుకొని వారి భయంతోనే ముందు పోతున్నాము. మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ ఆదర్శమైనటువంటి పెద్దలు శ్రీ భాగ్య గారు, అదేవిధంగా మనందరి మీ అందరి ముఖ్యంగా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు సోదరులు రఘునందరావు గారు, కమిషన్ కలెక్టర్ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఐసీఆర్ సభ్యులు, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ యొక్క సభ్యులు, కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సభ్యులు, విచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్కు, గౌరవ సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, అధ్యక్షులు పూజ్యులు గౌరవనీయులు బాగయ్య గారు తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేయడమే కాకుండా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, మారుతున్నటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని దృష్టిలో పెట్టుకొని, భావి భారతావని అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రైతన్నలు ఏ రకమైనటువంటి పంటలు పండిస్తే భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది, రసాయనాలు అవసరం లేకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని ఏ రకంగా ట్రైన్ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కేవీకే లోపల ప్రథమ స్థానంలో నిలుస్తూ రైతన్నలకి ఎంతో ఉపయోగకరంగా నిలిచినటువంటి ఈ సంస్థని వారు తన జీవితాన్ని త్యాగం చేసి కొనసాగిస్తున్నందుకు మరొకసారి పెద్దలు బాగయ్య గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ. और किसान, यदि कृषि का विकास होगा
और किसानों का एम्पावरमेंट होगा तो हम विकसित भारत की कल्पना करेंगे। और उसी दिशा में माननीय